ఒకసారి మన దగ్గరికి షూ తేవడం జరిగిందండి. ఈ షూ పరిస్థితి మీరు చూస్తారు కదా, సైడ్లో గమ్మని వదిలేస్తుంది అనమాట. అయితే సార్ నేను చెప్పింది ఏంటంటే దీనికి సన్న స్టిచ్చింగ్ వస్తుంది సార్ అని చెప్పిన. సార్ ఏమన్నారంటే స్టిచ్చింగ్ వద్దు బాబు అని చెప్పేసి వాపస్ తీసుకెళ్ళారు. మళ్ళీ 1 వీక్ తర్వాత తేవడం జరిగింది మన దగ్గరికి. అయితే నేను అనేది ఏంటంటే ఇలాంటి షూలకు అనేది హీట్ పేస్టింగ్ పై భాగంలో కాదండి, ఎందుకంటే షూ షేప్ అనేది అవుట్ అయిపోతుంది అనమాట. నేను చెప్పేది ఏంటంటే ఈ షూలో స్టిచ్చింగ్ వర్క్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. మీరు చూస్తారు కదా బ్రాండెడ్ షూలు ఇవి కూడా బలరాం ఫుట్వేర్ మన షాప్ పేరు. చేస్తే వర్క్ అనేది ఇలా అయ్యిందండి. మీరు నమ్మరు, నేను చెప్తున్నా కదా. ఆ స్టిచ్చింగ్ అంటే చాలామంది అవాయిడ్ చేస్తారు, ఎందుకంటే కనిపిస్తుందేమోనని. కానీ అందరి కుట్టు వేరు, మన కుట్టు వేరండి. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఒక మిషన్ కుట్టు ఎలాగ వస్తుందో యాక్స్టిస్ అలాగే వస్తుందండి. మీరు చూస్తారు కదా, సన్న థ్రెడ్, సన్న స్టిచ్చింగ్, అసలు డౌట్ కూడా రాదు. ఒక మిషన్ కుట్టు ఎలాగైతే వస్తుందో 100 కాదండి 200% వాల్యూ. అసలు మీరు బిలీవ్ చేయరు, కాలకేసుకున్న తర్వాత అయితే కుట్టినట్టు కూడా కనిపించదు మనకి. అంత ఎక్సలెంట్ వర్క్ అవుతుంది. మీరు చూస్తారు కదా, ఇలాంటి పనుల మంది ఎన్నో జరుగుతున్నాయండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే వీటికి అనేది హీట్ పేస్టింగ్ రాదనమాట. హీట్ పేస్టింగ్ పెడితే ఏమవుతుందంటే పైన క్లాత్ ఉంది కదా, దానికి వేడి తగిలి ఆ షేప్ అనేది అవుట్ అవ్వడము లేకపోతే ఏదైనా మిస్టేక్ అవ్వడం జరుగుతుంది. అందువల్ల హీట్ పేస్టింగ్ అనేది స్టిచ్చింగ్ వరకు బెస్ట్ అనమాట. షూ కింద సోల్ పోతే దానికి హీట్ పేస్టింగ్ అవుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఎవ్రీ వన్. పేరు పేరున